అందమైన అమ్మాయి అనగానే హచ్చుకుక్కలా ఫాలో అవ్వడానికి ఒకడు ఉండాలిగా, వాడే వీడు. హీరోయిన్ ఉన్నప్పుడు హీరో కూడా ఉండాలిగా, ఇది వాడి ఫ్యామిలీ. వీడే ఆ హీరో. ఏంటి పొద్దుస్మాన్ అలా సిగరెట్ తాగడమేనా? అదలా పక్కన పెట్టి హారతి తీసుకోండి. వెళ్తానులేండి. పెద్దోడా హారతి తీసుకో. ఎప్పుడు చూసినా సిగరెట్ తాగడం సరిపోతుంది. కాస్త భార్యని ఏదైనా మంచిగా చూసుకుందాం చేద్దామని ఉంటే కదూ. ఏం చేస్తాం, నా కర్మ అలా తగలడింది. ఇంటి బాధ్యతలు ఏమైనా పడితే కదూ. ఒక్క మంచి అలవాటు ఉందా ఈయనకి? ఉదయాన్నే పూజలు చేయడం కాదే, ఇంట్లో వాళ్ళని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా మాట నమ్మండి, నేను నిజమే చెప్తున్నా. అయినా నీలాంటి వాళ్ళు 7th క్లాస్ నుంచి వెంటబడుతున్నారు. అందరూ చెప్పేవాళ్లే, చేసేవాళ్లే ఎవరు లేరు. నేను చెప్పడం లేదు, చేస్తున్నా. అయితే నా కోసం ఆ బిల్డింగ్ ఎక్కి దూకుతావా? ఎందుకే అలా భయపెడతావు? జస్ట్ టైం పాసే. చూస్తే అరిగిపోతామా, టచ్ చేస్తే కరిగిపోతామా? ఇంకెంత దూరమే, నా వల్ల కావటం లేదు. అబ్బా ఇక్కడేనే, జస్ట్ 10 minutes. ఎండలు ఎంత ఎక్కువ ఉంటే మాత్రం మరీ అంత పెద్ద గొడుగు పట్టాలా? ఉదయాన్నే పేపర్లో చదివాను, నిన్న కాసిన ఎండలకు వడదెబ్బ తగిలి రాష్ట్రంలో 130 మంది చనిపోయారంట. మనం వడదెబ్బకి చేస్తామో లేదో తెలియదు గాని బస్సులో వెళ్తే మాత్రం ఊపిరాడక ఖచ్చితంగా చేస్తాం. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఎక్కడి వరకు? బంజారా హిల్స్. నేను నా ఫ్రెండ్ కొంచెం. విత్ ప్లెజర్ రండి. 1 minute సార్. రావే, డ్రాప్ చేస్తాడంట. ఎవడే అతను? ఎవడో గొట్టంగాడు. వాడితో నీకేంటి? అబ్బా రావే, హాయిగా ఏసీలో వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను రాను. ముక్కు మొహం తెలియని వాడితో. అబ్బా నీకన్నీ అనుమానాలే. ఓకే బాయ్, నేను వెళ్తా. సాయంత్రం కలుద్దాం. సీ యూ. ఓకే బాయ్. ఇది మారదు. మీ ఫ్రెండ్ రాదా? అదో టైప్, దానికి సుఖపడ్డం తెలీదు. మీరు ఎక్కడుంటారు? బంజారా హిల్స్. ఫ్యామిలీతోనా, హాస్టలా? హాస్టల్. చదువుకుంటున్నారా? ఏం చూస్తున్నావురా? ఏంటి? నిన్నేరా, ఏం చూస్తున్నావు? ఏంటి ఈరోజు తేడాగా ఉన్నాడు? నన్నే ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడు చూడలేదా? మిమ్మల్ని కాదు మేడం, మీ టీషర్ట్ పైన ఏదో రాసుంటే చూస్తున్నాను. ఓ అదా.
నేను నిన్ను నన్ను చెప్పురా, ఏంటి చెప్పు. నేను నిన్ను ఏమని పిలవాలి? ఓ అదా, నేనంటే నీ గౌరవం ఉంటే మేడం అని పిలు, స్నేహం అనుకుంటే మిత్రమా అను, లేకుంటే పేరు పెట్టి పిలు. ఇందులో ఏం కన్ఫ్యూజన్ రా నీకు? మరి ప్రేముంటే? ఆహా, అబ్బా, ఎస్. ఏయ్, ఏం చేస్తున్నారు అక్కడ? ఎందుకు మేడం గారు అంత కష్టపడిపోతున్నారు? స్లిమ్గా ఆరోగ్యంగా ఉండడానికి. రేయ్ రాము, ఆ టేప్ తీసుకో, ఇట్రా. ఒకసారి నా నడుం సైజ్ చూడు. $34 మేడం. 34ఆ? పైన కూడా కొలవమంటారా మేడం? ఓ, ఇంకా 2 ఇంచెస్ తగ్గాలా? నమస్తే రైటర్ గారు. ఏంట్రా మహేష్, ఈ అడ్డుపొట్టు ఏంటి, చేతిలో పుస్తకాలేంటి, వేషం ఏంటి, ఏంటి రాజా మ్యాటరు? ఏం లేదు గురువా, మిమ్మల్ని కొన్ని డౌట్లు అడిగి తెలుసుకుందామని వచ్చాను. ఏం డౌట్లు రా? ఒక చిన్న విషయం గురువా, మా ఊళ్ళో ఒక అమ్మాయి ఒక అబ్బాయి గాఢంగా ప్రేమించుకున్నారు. వారి జంట చూడముచ్చటగా చిలకా గోరెంకల్లా ఉండేది. ఏ చెరువు గట్టును చూసినా, ఏ పొలాల్లో చూసినా వారే. కొంతకాలానికి ఏమైందో ఏమో, ఆ పిల్ల ఏమో వాళ్ళ అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకుని హాయిగా సంసారం చేసుకుంటుంది. ప్రేమించిన పిల్లాడేమో పిచ్చాడై రోడ్ల వెంట తిరుగుతున్నాడు. ఒరే మహేష్, వాళ్ళది ప్రేమ కాదురా, వాళ్ళది కేవలం ఆకర్షణ. మీరేది అడిగినా చివరికి అదే చెప్తారు గురువా. ఒరే, ప్రేమంటే మనుషుల్లో పుట్టే ఒక అలజడరా వెధవ, మంత్రాలతో పుట్టేది ప్రేమ కాదు. మరి మనసు అంటే ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది? మనసులో ప్రేమ ఒక్కటే పుడుతుందా? నిజమే, ఈ మహేష్ గారు అడిగినట్టు మనసులో ప్రేమ ఒకటే పుడుతుందా? ఈరోజు మా క్లాస్లో మైత్రి సొసైటీ వాళ్ళు వచ్చి హెచ్ఐవి ఎయిడ్స్ మీద క్లాస్ స్పీకర్ రా బాబు. వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారులే, మనం మాత్రం వింటామంటరా? ఆపరా, నువ్వు ఏది చెప్పనివ్వు. నువ్వు చెప్పరా మామ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకేం చెప్పారు? ఏమో మామ, చాలా విషయాలు చెప్పారు. నాకు మాత్రం కండోమ్ ఎలా ఉపయోగించుకోవాలన్న విషయం మాత్రమే వాళ్ళు చెప్పిన దాంట్లో కొద్దిగా వినపడింది. అవునరా, నీకు అదొక్కటే వినపడుతుందిరా. రే మామ, కండం గురించి చాలా సార్లు విన్నాను కానీ ఇంతవరకు దాన్ని చూడలేదురా. నేను కూడా చూడలేదు మామ ఇప్పటివరకు. వీడొకడు. చాలే మామ, రూపాయి పెడితే వస్తుంది. ఇదిగో దమ్ము కొట్టు. వద్దు మామ, ఇంట్రెస్ట్ లేదు. ఏం కావాలరా? ఏం వద్దురా. అరే మామ,
ఈ మధ్య టీవీ సీరియల్లో హై క్లాస్ అమ్మాయిల అబ్బాయిలు సిరంజితో ఇంజెక్ట్ చేసుకొని స్వర్గంలో తేలిపోతున్నారంటగా. అదేంట్రా మనకు దొరకదా? ఓహో అదా, అదేంటోరా, నేను కూడా చాలా సినిమాల్లో చూశాను. దాని గురించి త్వరలో వివరాలన్నీ సేకరిస్తాను. దాన్ని కూడా టేస్ట్ చేస్తే ఓ పని అయిపోతుంది. అంతే. సరే సరే. హే ఒక్క నిమిషం. హలో ఆంటీ చెప్పండి. అలాగే ఆంటీ నేను వస్తానులేండి. ఏంట్రా వాడు? ఈ ఆంటీ ఎవరో రెగ్యులర్గా చేస్తున్నారు ఈ మధ్య. మనోడు మన దగ్గర ఏదో విషయం దాస్తున్నాడు రా. ఫ్రెండ్స్ మధ్య సీక్రెట్సా? నో సీక్రెట్స్, రాని తెలిచేద్దాం. జస్ట్ వెయిట్. అలాగే ఆంటీ నేను మర్చిపోకుండా వస్తాను. మీరు చెప్పిందే కదా, నేను తీసుకొని వస్తాను. నేను తెస్తాను, నైట్కి వస్తాను కదా. ఏయ్ చూస్తున్నావా? చూస్తున్నాను రా. అలాగే ఓకే బాయ్ బాయ్. మామ చెప్పండి మామ, ఏంటి విశేషాలు? ఎవరు ఫోన్లో? ఆంటీనా? ఆంటీనా? రేయ్ నువ్వు నిజంగా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చేవాడు కదా? ఏమ్రా మామ, నేను ఫోన్లో మాట్లాడితే కూడా మీ వాల్యూ తగ్గిపోతుందరా? ఏంటి కాదమ్మా, చెప్పరా చెప్పు. చెప్పు. నువ్వు చెప్పకపోతే మనం ఫ్రెండ్షిప్ మీద ఒట్టే మావా. చెప్పు తీసుకొని కొడతాను. ఆంటీ ఎవరో మీకు తెలీదురా? ఎవర్రా? మీ మేడ మీద ఉన్న ఆంటీయేనా? అబ్బా ఆవిడేరా బాబు. అంకుల్ ఊళ్ళో లేడంట, ఇంటి పనులన్నీ నాకే చెప్పి చంపుతోందిరా. అవునా? పనులు చేయలేక చస్తున్నాను రా బాబు. నన్ను హెల్ప్ చేయమంటావా? ఇంటి పనులేనా, ఒంటి పనులు కూడానా? భలే వాడివిరా. రే రే మీ మమ్మీ వచ్చిందిరా. అమ్మా ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, చెప్పొచ్చేస్తా. ఫ్రెండ్స్ అని తిరుగుతున్నావు? ప్రోగ్రెస్ కార్డు వచ్చింది, వచ్చి కారు ఎక్కు, నీ పని చెప్తాను. అరే నువ్వు రారా బాబు, అదేదో కేర్ ఫ్రీ అంట, తీసుకొని వద్దాం పదా. డ్రైవర్ పోనీ. మామా పంతులమ్మ వస్తోంది, పాఠాలు చెప్పించుకుంటారా? కోడిబొచ్చు, ఆ పిల్ల ఏ కాలేజో కనుక్కోరా. పిల్ల కాదు, స్టూడెంట్ కాదురా, టీచర్. చీదీనా అమ్మ, టీచరా? అయినా ఓకేరా. ఒరే కోడిబొచ్చు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పంతులమ్మా పంతులమ్మా, మా అన్న 10వ క్లాస్ తప్పాడు, ప్రైవేటుగా పాఠాలు చెప్పాలంట, పాస్ చేయించాలంట, ఫీజు ఎంతైనా పర్వాలేదని వెళ్ళి చెప్పరా. పంతులమ్మా పంతులమ్మా, మా అన్న 10వ తరగతి తప్పాడు, ప్రైవేటుగా ట్యూషన్ చెప్పాలంట, మిమ్మల్ని అడిగి రమ్మన్నాడు, ఫీజు ఎంతైనా పర్వాలేదంట. పొగర్రా దీనికి. కూర్చోమమ్మా, కూల్ కూల్. కూర్చోమా, కూల్ కూల్ కూల్. ప్రైవేట్గా రమ్మని ఇంత పబ్లిక్ అడిగితే ఎలా మామా? కరెక్టేనా, ఆ ఒక్కటి పబ్లిక్లో అడగకూడదు. మరి ఎలాగరా? అన్నా నువ్వు ఒక్కడ వెళ్ళి అడుగన్నా, ఒంటరిగా అడిగితే ఎవరు కాదనరన్నా. నాకు అర్జెంటుగా ఒక లవర్ కావాలరా. లవ్ చేయాలనిపిస్తుంది. రే 100 మంది ప్రేమించుకుంటే ఎన్ని ప్రేమలు సక్సెస్ అవుతున్నాయిరా. ఏంట్రా ఎప్పుడు లవ్ అంటే ఎలర్జీ అనేవాడు, ఈ రోజు లవ్ గురించి మాట్లాడుతున్నాడు, ఏంటి తేడా? అరే ప్రేమించే వాళ్ళు ఇప్పుడు సక్సెస్ కోరుకోవటం లేదురా, ఓన్లీ సెక్స్ మాత్రమే కోరుకుంటున్నారా. కామంతో కళ్ళు మూసుకుపోయి
కొట్టుకొని చచ్చిపోతున్నారా. అయినా నిజమైన ప్రేమ ఎక్కడుందిరా లోకంలో? రేయ్ ఆపరా, మీరు అలా ఉంటే అందరూ అలాగే ఉంటారా ఏంటి? ఓ సలీం అనార్కలి, లైలా మజ్ను, దేవదాసు పార్వతి, వీళ్ళందరూ ప్రేమలోకానికి ఆదర్శంరా. ఆకులు కట్టేం కాదు. నువ్వు చెప్పిన ప్రేమ జంటల్లో ఏ ఒక్క ప్రేమ జంట అయినా పెళ్లి చేసుకుందా? అవును నిజమే, పెళ్లి చేసుకోలేదు. మనకు కావాల్సింది పనులు జరగడమే, పెళ్ళిళ్ళు కాదు. మీరు ఎన్నైనా చెప్పండిరా, నా దృష్టిలో లవ్ ఈజ్ డివైన్. అరే డివైన్ విషయం పక్కన పెడితే ఈ జనరేషన్లో సిన్సియర్గా లవ్ చేస్తే మనకి ఏ వైనో విస్కీయో అదే దిక్కురా. ఇది మాత్రం పక్కరా. ఈడించారా ఈ టాపిక్ అంతా వేస్ట్ గానీ నువ్వు ట్యాప్తో ఏం చేస్తున్నారా? చాటింగ్ చేస్తున్నావు. చాటింగ్ లేకపోతే అదే వీడెప్పుడు ఇంచారా ఆలోచన చూడండి రా. ఇదే మమ్మ నెంబర్ 9885563865. హలో రేయ్ ఎవరా నువ్వు? రేయ్ ఎక్కడున్నావురా నువ్వు? నువ్వెక్కడున్నావు? ఎక్కడున్నావు చెప్పు బే. వీడేమమ్మా వీడియో ఏడిపించింది. ఏంట్రా టీచర్ కనిపిస్తే టీచ్ చేస్తావు ఏంటి అని ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తావు? అమ్మాయిని ఏడిపించడం మగతనం అనుకుంటున్నారా? ఏంట్రా టీచ్ చేయొద్దని రిక్వెస్టా డిమాండా? రిక్వెస్ట్లు ఉండవు, డిమాండే. డిమాండ్ ఏంట్రా? నేను ఆర్డర్ వేస్తే నువ్వు మర్డర్ అయిపోతావు. ఏంట్రా మర్డర్ అయ్యేది? ఏంట్రా జాగ్రత్త. అరే ఓ కోడిబొచ్చు ఎక్కడ చేర్చావురా? అబ్బా కోడిబొచ్చు. అరే పిల్ల కుక్కలాగా వాడొచ్చి పిచ్చి కుక్కల్లాగా కొట్టాడు. అబ్బా పిచ్చి కుక్కలా కాదురా, సిరిత పూలు లాంటి నన్ను సిత కొట్టాడు. ఆన్ని మనం ఏదో ఒకటి చేసేయాలరా. రేపు చేసేద్దామన్నా. చీనీ అంకమ్మ మగాండి రేపంటాడంట్రా. ఆడు మగాడ్రా, మగాండి రేపు చేస్తే ఏడ్స్ వచ్చేస్తుంది. వాడిని రేపు చేయకూడదు, ఏదో ఒకటి చేయాల. ఏం చేద్దాంరా? ఏదో ఒకటి చేసేద్దామన్నా. నీ అబ్బా నేను చెప్పింది నాకే కౌంటర్ ఇస్తావు. నేను చెప్పింది అదే కదా. వాడిని ఏదో ఒకటి చేసేయాలరా. ఒరే అన్నా నేనే చెప్తాను, వాడికి కాల్ షీట్ బుక్ చేసి కాలో చెయ్యో తీసేయాలరా. వాడి కాళ్ళు చేతుల తర్వాత అన్నా మన కాళ్ళు చేతులు బాగా చేపించుకుందాం. అయినా మన వాళ్లకు వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా? అబ్బా ఇదేంటి ప్రేమకి ఎదురాద్దాం అనుకుంటే కథ క్రైమ్ లోకి వెళ్తుంది. ప్రేమిస్తే పిచ్చి వాళ్ళుగాను నేరస్తులుగాను మారాలా? ప్రేమంటే ఆకర్షణ, కోరిక, అవసరాలు కాదని వేరు వేరని చెప్పే కథ రాయాలి. కథ ఎలా మొదలు పెట్టాలి? ఒక ఉషోదయం ఓ అందమైన అమ్మాయి మార్నింగ్ వాక్ చేస్తుంది.